డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా గాజువాక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్యన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు తదితరులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అపార మేధావి అని కొనియాడారు. వారు దేశ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, మహిళలకు ఓటు హక్కు కల్పించారని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకర్రావు, ములకలపల్లి ప్రకాష్, ఈగలపాటి యువశ్రీ, బొత్స జగదీష్, బొమ్మి రంగనాయకులు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 65వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించి మనందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో మనమంతా కూడా మన హక్కులు, సమానత్వం కానివ్వండి, హక్కులు కానివ్వండి, ఓటు హక్కు కానివ్వండి, ఇవన్నీ కూడా కల్పించినటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మహా మేధావి. ఆయనకున్నటువంటి డిగ్రీలు ఈ ప్రపంచంలో నేటికి ఎవరికి లేవంటే అంత అపర మేధావి. ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని కూడా, అన్ని వర్గాల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని ఆర్థికంగా 5వ స్థానానికి తీసుకొచ్చారు. 2047 నాటికి మనకు స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా మరి భారతదేశాన్ని అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానం తీసుకురావాలని నిరంతరం కృషి చేస్తున్నారు. అటు కేంద్రంలో ఎన్డీఏ, ఇటు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి డబుల్ ఇంజిన్ పరిపాలనతో సుపరిపాలన మనకి అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అన్ని రంగాల్లోనూ. మరి ఈరోజు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడానికి బీజేపీ తరఫు నుంచి ఈ వార్డులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ములకలపల్లి ప్రకాష్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.